హరిరామ జోగయ్య విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కుటుంబమంతా అవినీతిమయమని చరిత్ర చెబుతోందంటూ లేఖ రాశారు. రాజారెడ్డి మొదలుకొని రాజశేఖర్ రెడ్డి, జగన్ వరకు అనేక అడ్డదారుల్లో అవినీతికి పాల్పడినట్లు వారిపై అభియోగాలున్నాయంటూ లేఖలో ఫైర్ అయ్యారు జోగయ్య. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని అన్నారు. మద్యం, ఇసుక విధానం ద్వారా వేల కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారన్న అభియోగాలు జగన్ మీద ఉన్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు జోగయ్య. మొత్తంగా జగన్ పై సీనియర్ రాజకీయవేత్త హరిరామ జోగయ్య లేఖ ద్వారా విరుచుకుపడడం జరిగింది. ప్రస్తుతం ఆ లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, థ్యాంక్ యూ గాయత్రి. మరోసారి కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య తన బహిరంగ లేఖ ద్వారా ఏదైతే మొదటి నుంచి అవినీతి కుటుంబీకుడైన జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికార పగ్గాలు అప్పచెప్పడం సమంజసమా, అటువంటి వ్యక్తికి మరోసారి అధికారం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా బహిరంగ లేఖ రాశారు. వైఎస్ కుటుంబం అంతా కూడా అవినీతిమయమని పేర్కొన్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి కూడా రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంతా కూడా ఈ కుటుంబం అంతా కూడా అవినీతిమయంగా ఉన్న పరిస్థితి నేపథ్యం ఉంది వీళ్ళందరికీ కూడా. అటువంటి వ్యక్తికి మరోసారి ప్రభుత్వ పగ్గాలు అయితే ఇవ్వటం అవసరమా అంటూ కూడా బహిరంగ లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు హరిరామ జోగయ్య. గతంలో రాజారెడ్డి ఏదైతే మంగంపేటలో ఉన్న బైరిటీస్ గనులను ఏదో రకంగా దోచుకున్నాడు, ఆ దోచుకోవడం ద్వారానే అప్పట్లోనే వేలాది కోట్ల రూపాయలు సంపాదించాడని కూడా ఒక విమర్శలు అయితే చేయడం జరిగింది. అదే రకంగా తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి అవినీతి ఆరోపణలు, ఎటువంటి అక్రమాలు జరిగాయో అందరికీ తెలిసిన విషయమని కూడా పేర్కొన్నారు. అదే రకంగా రాజశేఖర రెడ్డి టైంలో తన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ఏ రకంగా దోచుకున్నాడు అనే విషయాలు కూడా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని కూడా పేర్కొనడం జరిగింది. అనేక రకాల మైన్స్ చూసుకుంటే, గనులు, ఇసుక చూసుకుంటే భవన నిర్మాణ కార్మికులు పట్టుకొట్టే విధంగా ఇసుక కంపెనీలను అక్రమంగా దోచుకున్నాడు, లిక్కర్ స్కాములు చేశాడు, అన్ని స్కాములు కూడా చేసిన పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంపాదించిన పరిస్థితి ఉంది. 2004కు ముందు తన ఆస్తి పెద్దగా లేని జగన్మోహన్ రెడ్డి 2009 తర్వాత తన అఫిడవిట్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎలా 100 కోట్ల రూపాయలు ఎలా చూపించాడు, ఈ లోపు ఎలా సంపాదించాడు అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అక్రమంగా రాజశేఖర రెడ్డిని అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే 2019 ఎన్నికల్లో అప్పుడు దాచుకున్న డబ్బుతోనే దాచుకున్న డబ్బుతో 2019 ఎన్నికల్లో 1,1500 రూపాయలు ఖర్చు పెట్టి 151 సీట్లు అయితే గెలవడానికి ఈ డబ్బు పంపిణీ చేశారు. అదే రకంగా అధికారం వచ్చిన తర్వాత ఒక ఇసుక పాలసీ జేపీ అనే కంపెనీ, తన బినామీ కంపెనీ తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. అలాగే లిక్కర్లో కూడా స్కాములు జరిగినాయి. ప్రతి దాంట్లో కూడా స్కాముల రూపంలో వేలాది కోట్లు, లక్షల కోట్లు సంపాదించి మరోసారి 2024 ఎన్నికల్లో కూడా దాచుకున్న డబ్బును ఇప్పుడు ఎన్నికల రూపంలో మరోసారి ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాడు. అప్పట్లో 1,015 ఇచ్చాడు, ఇప్పుడు కనీసం 2,000 నుంచి 5,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు పోటీ చేసే కుప్పం, అదే రకంగా లోకేష్ పోటీ చేసే మంగళగిరి నియోజకవర్గాల్లో 2,000 నుంచి ఓటుకి 5,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాడు. అదే రకంగా పిఠాపురం, పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో 5 నుంచి 20,000 రూపాయలు ఒక్కొక్క ఓటు కూడా ఇచ్చి ఏదో రకంగా వీరందరినీ కూడా ముగ్గురు ప్రధాన నాయకుల్ని చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని కూడా ఓడించడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర సంపదనే దాచుకున్న డబ్బులు ఇప్పుడు తీస్తూ మరోసారి ఎన్నికల్లో ఓట్ల కోసం కత్తిపెట్టి మరోసారి అధికారం రావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రజలందరూ కూడా గమనించాలని పేర్కొన్న పరిస్థితి. గతంలో చేసిన అవినీతి అక్రమాల మీద ఈడీ, అదే రకంగా సిబిఐ కేసుల్లో ఇరుక్కుని 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన ముఖ్యమంత్రి మరోసారి మరోసారి ఆ దాచుకున్న డబ్బునంతా కూడా ఎన్నికల్లో మరోసారి కోట్లు కొనుగోలు చేసి మరోసారి అధికారులు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా
కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మరోసారి రాష్ట్రం అయితే అధోగతి పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ కూడా జోగయ్య లేఖలో పేర్కొనడం జరిగింది. ఏదైతే లిక్కర్ పాలసీ ద్వారా, ఇసుక పాలసీ ద్వారా తన అన్యాయాలు కట్టబెట్టి వేల లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి మరోసారి రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో ఓట్లకి నోట్లు ఇచ్చి కొనుగోలు చేసి ప్రజలందరినీ కొనుగోలు చేసి అధికారంలో అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది సమంజసమా? ఇది ఎంతవరకు కరెక్ట్? రాష్ట్ర ప్రజలు ఆలోచించి తమ కూటమి అభ్యర్థులను గెలిపించాలి, తమ నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటించాలి. ఇటువంటి ఏదైతే కుటుంబీకుడు దొంగతనం దోచుకోవటమైన అలవాటమైన ఈ వైఎస్ కుటుంబానికి ఖచ్చితంగా ఈసారి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలంటూ కూడా హరిరామ్ జోగయ్య తన లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. గాయత్రి, రైట్. రాంబాబు, మొత్తంగా ఇన్ని అంశాలతో కూడిన లేఖ హరిరామ జోగయ్య రిలీజ్ చేయడంపై ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ లేఖ రిలీజ్ చేయడంపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎలక్షన్ కొన్ని రోజులు ఉన్న సమయంలో ఇటువంటి లేఖ రాయడంలో సామాన్య ప్రజల్లో కూడా ఒక చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అటు వైసీపీ శ్రేణులకు, అదే రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసినప్పటికీ కూడా మరోసారి అది రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కూడా వీళ్ళ కుటుంబం అంతా కూడా ఏ రకంగా దోచుకున్న డబ్బుల్ని దాచుకుని ఎలా రకంగా ఎలక్షన్ ఎన్నికల టైంలో తీసి అధికారంలో రావడానికి వీళ్ళంతా ఎలా ప్రయత్నం చేస్తున్నారు అనేది మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నం హరిరామ్ జోగయ్య చేశారు. ఈ నేపథ్యంలో ఈ లేఖ ద్వారా సామాన్యులు, అదే రకంగా పార్టీ వాళ్ళతో పాటు అన్ని మధ్యతర సామాన్య కుటుంబీకులు, న్యూట్రల్గా ఉన్న ప్రజలు కూడా మరోసారి తమ ఆలోచన చేస్తారు. దోచుకున్న డబ్బులు దాచుకునే కదా మరోసారి వేలకు ఓట్లకి ఇస్తున్నారు. అందువల్ల మరోసారి ప్రభుత్వం అధికారంలో రావడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఒక్కొక్క ఓటుకి కూడా 1000 నుంచి కొన్ని ప్రాంతాల్లో 2000, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 20,000, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో 5 నుంచి 20,000 కూడా ఇస్తాకు సిద్ధమవుతున్నారండి. ఇదంతా అక్రమ సంపాదన. మరోసారి అధికారం రావడానికి కోసం డబ్బుతోనే అధికారం రావచ్చు అనే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితమే అని ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచించే అవకాశం అయితే ఉంది. హరిరామ్ జోగయ్య తన లేఖ ద్వారా గతంలో జరిగిన ఏదైతే అక్రమాలు, అవినీతి, అదే ఎలా గెలిచారు, ఇప్పుడు కూడా ఎలా గెలవబోతున్నారు, ప్రజలందరూ ఆలోచించాలంటూ కూడా ఆయన లేఖ సామాన్య ప్రజలను కూడా చేసేటట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి లేఖ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే పరిస్థితుల్లోనే లేఖ ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. గాయత్రి, రైట్. రాంబాబు, హరిరామ జోగయ్య గారు రాసిన ఈ లేఖకు సంబంధించి వైఎస్ఆర్సీపీ స్పందన ఏ విధంగా ఉంది? ఎవరైనా స్పందించడం జరిగిందా? ఇక లేఖపైన ఎప్పుడు కూడా హరిరామ్ జోగయ్య లేఖ రావటం, ఇక్కడ వైసీపీ పెద్దలు దానికి సంబంధించి కౌంటర్లు ఇవ్వటం మొదటి నుంచి కూడా జరుగుతూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. జోగయ్య గారు లేఖ రాసిన తర్వాత దాని మీద కౌంటర్లుగా ఎవరో ఒకరిని పురమాయించడం, వైసీపీ అధిష్టానం వాళ్ళందరూ కూడా మాట్లాడటం అనేది ఎప్పుడు యథావిధిగా జరుగుతూ ఉంటుంది. మరి కాసేపట్లో వీళ్ళు కూడా మంత్రులు కానీ లేకపోతే ఎవరైతే పార్టీ పెద్దలు ఉన్నారో వైసీపీ నేతలు కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. ఇప్పుడే కూర్చున్నాయా లేకపోతే ఇదివరకు తెలియదా అనే యాంగిల్లో ఏదో మాట్లాడే పరిస్థితి ఉంది. మొత్తం మీద వైసీపీ విషయానికి అనే విషయం పక్కన పెడితే సామాన్య న్యూట్రల్గా ఉన్న ప్రజలు కూడా ఈ లేఖ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిజమే కదా, ఈ డబ్బు అంతా కూడా దోచుకున్న డబ్బే కదా ఇచ్చేది, ఓటర్లకు ఇచ్చేది అని ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది మాత్రం ఎన్నికలు కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ఇటువంటి లేఖ మాత్రం ఖచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. గాయత్రి, రైట్. రాంబాబు, ఇప్పటి వరకు హరిరామ జోగయ్య గారు రాసిన లేఖలన్నీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే నాయకులు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అనే దానిపై కూడా స్పందించడం జరిగింది లేఖల ద్వారా. మొట్టమొదటిసారి ఒక నాయకుడు 3 జనరేషన్లకు సంబంధించి కూడా ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు అంటూ కూడా సంచలనమైన లేఖ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఓటర్లపై ఏ విధంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది వచ్చే ఎలక్షన్స్ కి సంబంధించి? ఖచ్చితంగా గాయత్రి, ఎందుకంటే హరిరామ్ జోగయ్య అనే వ్యక్తి దాదాపుగా 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, దాదాపుగా అందరు రాజకీయ నాయకుల్ని దగ్గరుండి చూసిన వ్యక్తి. హరిరామ్ జోగయ్య లేఖలో కూడా పేర్కొన్నాడు, ఏదైతే రాజారెడ్డి మైనింగ్స్ దోచుకున్నప్పుడు ఆ మైనింగ్ శాఖ మంత్రిగా కూడా నేను కూడా ఉన్నాను, ఆ టైంలో ఇలా జరిగింది, నేను దగ్గరుండి ఫైన్ వేయించాను అని కూడా హరిరామ్ జోగయ్య చెప్పింది. హరిరామ్ జోగయ్య ఒక నీతివంతమైన, నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన రాజకీయ నేతగా రాష్ట్రం అంతా కూడా తెలుసు. ఆయన రాజకీయాల్లో ఏమీ
ఆయన హోంమంత్రిగా పనిచేశారు, మైనింగ్ మంత్రిగా పనిచేశారు, చాలా శాఖలు పనిచేసినప్పుడు కూడా నిజాయితీ గల మంత్రిగా పనిచేసిన పేరైతే హరిరామ్ జోగయ్కి ఉంది. అందువల్ల 80 సంవత్సరాలు దాటిన రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం హరిరామ్ జోగయ్య లేఖలు రాస్తున్న లేఖలను ఇప్పటివరకు ఎవరు కూడా తప్పు పట్టిన పరిస్థితి. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు, సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక పెద్ద వయసు కలిగిన వ్యక్తి, అతనికి ఎటువంటి పదవులు కానీ, పదవి వ్యామోహం కానీ, డబ్బు వ్యామోహం కానీ, అధికార వ్యామోహం కానీ లేని వ్యక్తి రాష్ట్ర శ్రేయస్సు కోసం లేఖలు రాస్తున్నాడంటూ కూడా సమాజంలో అందరూ కూడా ఇప్పటికే అతని లేఖలతో ఏకీభవించడం జరుగుతుంది. అందువల్ల లేఖలు కూడా అందరూ ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇదే నేపథ్యంలో ఎన్నికలు దగ్గర ఉన్న సమయంలో ఆయన లేఖలో అందరినీ కూడా ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ లేఖకు మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాధాన్యత అయితే సంతరించే అవకాశం ఖచ్చితంగా ఉంది. గాయత్రి, రైట్ రాంబాబు, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వానికి మద్దతుగానే హరిరామ జోగయ్య గారి లేఖలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఆయన తరపు నుంచి ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి? మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఆయన ఆరోపణలు చేశారు. కూటమి విషయంలో కూడా జనసేన అనే కూటమికి సంబంధించి ఎన్ని సీట్లు తీసుకోవాలి, కూటమి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే అధికారంలోకి వస్తుంది, అలాగే గతంలో వచ్చిన ఓట్లు, సీట్లు అన్నీ కూడా మొదటి నుంచి కూడా జోగయ్య తన రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించి కూటమి ఎలా ఉంటే బాగుంటుంది, కూటమి ఉంటేనే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా అనే విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కూటమి ఏర్పడటం అన్ని రకాలుగా మంచిది అని పేర్కొంటూ జనసేన కొన్ని ఎక్కువ సీట్లు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ కూడా దీంట్లో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కూటమి ముందుకెళ్లొచ్చు అంటూ కూడా మొదటి నుంచి కూడా హరిరామ్ జోగయ్య కూడా చెప్తున్న పరిస్థితి. ఒక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ ఎలా కలవాలని చూస్తున్నారు, జోగయ్య కూడా అదే రకంగా కూటమి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో ఏదైనా దుర్మార్గ పాలన అంతం అవుతుందని కూడా మొదటి నుంచి కూడా పేర్కొంటున్న పరిస్థితి అయితే హరిరామ్ జోగయ్య తన లేఖల ద్వారా చేస్తున్నారు.